కులగణనపై రీసర్వే చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పద్మనాభ నగర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉందన్నారు. లెక్కలలో స్పష్టత లేదని, ఈ సర్వేపై ప్రజలు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 62 లక్షల మంది ఎలా తగ్గారని ఆయన ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అన్నారు. అంటే 2014 లెక్కల ప్రకారం ఒకటేసారి 7% ఎట్లా పెరుగుతారు? ఓకే, పెరిగింది అనుకుందాం. మరి 7% పెరుగుతారు, వాళ్ళే పెరుగుతారా? బీసీలు పెరగరా? ఎస్సీలు పెరగరా? ఎస్టీలు పెరగరా? ముస్లిమ్స్ పెరగరా? అంటే అదర్ కమ్యూనిటీస్ ఏం పెరగరు. కాబట్టి నేను ప్రభుత్వానికి మొన్ననే అసెంబ్లీలో చెప్పిన, మళ్ళీ ఒకసారి రీసర్వే చేయండి. చాలా అనుమానాలు ఉన్నాయి, అందరు ఇబ్బంది పడుతుండ్రు, ఈ లెక్క ప్రాపర్ గా లేదని చెప్పి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ముస్లిం జనాభాని బీసీ జనాభాని కలిపి 56% అంట. ఇప్పుడు 3.1% చేయలేదంటుంది గవర్నమెంటే. అంటే వాళ్ళు అందుబాటులో లేరనో రకరకాల కారణాలు చెప్పావు. మరి అది ఎట్లా చెప్తుంది రేపు పూట్ల?